చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 47 శ్లోకం 35. యథా దూరచరే ప్రేష్టే మన ఆవిశ్య వర్తతే స్త్రీణాం చ న తదా చేతః సన్నికృష్టే అక్షిగోచరే. ప్రియుడు దూరముగా ఉన్నప్పుడు స్త్రీ తన ఎదుట ఉన్నప్పటికన్నను ఎక్కువగా అతనిని గురించి తలంచుచుండును. ఇక్కడ ముందు శ్లోకంలో భగవంతుడు మీకు నేను దూరం ఎందుకయ్యాను అనే దాని గురించి వివరణ ఇచ్చారు. ఎందుకు దూరం అయ్యాను అంటే, మీతో ఉన్నప్పటికన్నా దూరమైనప్పుడు మీ యొక్క ధ్యానం తీవ్రత పెంచడం కోసం అని చెప్పి భగవంతుడు చెప్పారు. ఇప్పుడు దానికి తర్వాతి శ్లోకాల్లో ఏం చెప్తున్నారు అంటే, స్త్రీ తనకిష్టమైనటువంటి ప్రియుడు ఉపస్థితము లేకుండా ఉన్నప్పుడు, అతని దగ్గర లేనప్పుడు ఎక్కువ ధ్యానిస్తుంది. పురుషుడు కూడా స్త్రీ గురించి అదే రకంగా ఆచార్యులకు వివరణ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, భౌతిక ప్రపంచంలో ఏదైతే స్త్రీ పురుషులు ఒకరికొకరు ఆకర్షితులు అవుతారో, ఆ ఆకర్షణ ఉన్నంత వరకు ఒకరి మీద ఒకరు ధ్యానం పెట్టుకొని ఉంటారు. ఆ ధ్యానం భగవంతుని పట్ల మరల్చితే, అంటే ఆ ప్రేమను భగవంతుని పట్లకు మరల్చుకోవాలి. ఆ ధ్యానాన్ని భగవంతుని పట్ల మరల్చుకోవాలి. ఎంత తీవ్రతతో మరల్చుకోవాలా? ఒక యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఒకరికొకరు ఆకర్షితులైతే ఎంత ఒకరి మీద ఒకరు ధ్యానించుకుంటారో అంత తీవ్రతతోటి భగవంతుని పట్ల మనం ధ్యానం పెంపొందించుకుంటే అదే భక్తి అవుతుంది, అదే మోక్షానికి కారణమవుతుంది. అదే భక్తి అవుతుంది, అదే మోక్షానికి కారణమవుతుంది. బృందావనంలో గోవత్సములు అంటే దూడలు అవి మనసులో అనుకుంటూ ఉన్నాయంట. ఏమని అంటే, ఆ భగవంతుని యొక్క చరణపాదముల యొక్క మాధుర్యాన్ని నేను ఆస్వాదించాలనా, ఆయన యొక్క రూపమాధుర్యాన్ని నేను ఆస్వాదించాలనా, వేణుమాధురిని శ్రవణం చేయాలనా, ఏం చేయాలి నేను? ఏది? గోవు యొక్క దూడలు ఆయన చరణ కమలముల యొక్క మాధుర్యాన్ని నేను పానము చేయాలా, తాగాలా? రూపమాధుర్యాన్ని కళ్ళ ద్వారా తాగాలనా, వేణుమాధురిని చెవుల ద్వారా పానము చేయాలనా? దూడలు అనుకుంటున్నాయంట బృందావనంలో. భగవత్ లీలల్ని మనం ఎందుకు శ్రవణం చేయాలా అంటే, ఇవన్నీ విన్న తర్వాత అదే రకమైన ఆకర్షణ భగవంతుని పట్ల పెంపొందించుకునేదాన్ని. ఎందుకు భగవంతుని పట్ల పెంపొందించుకోవాలా? ఆ ఆకర్షణ ఎందుకు పెంపొందించుకోవాలా? ధ్యానం భగవంతుని పట్ల ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తి కలుగుతుంది. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి మనల్ని ఇక్కడ బంధిస్తుంది, భౌతిక జగత్తులో బంధిస్తుంది. భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు, ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామ క్రోధో విజాయతే. ఈ ప్రాపంచిక విషయాల పట్ల ధ్యానంగా నువ్వు పెడితే కామం ఉత్పన్నమవుతుంది. ఆ కామం ఏం చేస్తుంది? అది గాన ఫలించకపోతే క్రోధంగా మారుతుంది. మనం అనుకున్నది జరగకపోతే ఎక్కడైనా కోపం వచ్చేస్తుంది. అవునా కాదా?
మనకిష్టమైన గులాబ్ జామున్ దొరకకపోతే కోపం, అయ్యి నాకు పెట్టలేదు. సో ఆ క్రోధం ఏమవుతుంది? క్రోధాద్భవంతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, శృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశో ప్రణశ్యతి. క్రోధము బుద్ధిని నాశనం చేస్తుంది. మనిషికి జంతువుకి వ్యత్యాసం ఏందయ్యా అంటే బుద్ధే. ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అన్నారు. అంటే విచక్షణా జ్ఞానము కలిగిన జంతువు. మనం కూడా జంతువే. అయితే మామూలు జంతువుకి మనిషికి వ్యత్యాసం విచక్షణా జ్ఞానం, డిస్క్రిమినేషన్, రేషనాలిటీ. అందుకని హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ రేషనల్ యానిమల్, విచక్షణా జ్ఞానము కలిగిన జంతువు. ఆ రేషనాలిటీ పోతే, విచక్షణా జ్ఞానం పోతే మనం మృగం, జంతువు. ఎప్పుడు అది పోతుంది అంటున్నాడు భగవంతుడు? క్రోధాద్భవంతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, శృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశ ప్రణశ్యతి. ఆ క్రోధం అధికమైనప్పుడు బుద్ధి నాశనం అయిపోతుంది. అప్పుడు ప్రణశ్యతి, దిగజారిన పనులు చేస్తాం, జంతువులాగా ప్రవర్తిస్తాం, మృగంలాగా ప్రవర్తిస్తాం. ఇక్కడ మనకు సందేహం కలగచ్చు, ఆయన మీద ఎందుకు ధ్యానం పెట్టాలా? ఎందుకు ధ్యానం పెట్టాలంటే ఇటువంటి అధమ స్థితికి నీ చైతన్యం దిగజారకుండా ఉండడం కోసం దేవదేవుని పట్ల ధ్యానం పెట్టాలి. దేవదేవుని పట్ల ధ్యానం పెట్టాలి. ఆచార్యులు ఒకటే చెప్పారు, రెండు విషయాలు ఇక్కడ. రామ చైతన్యం, కామ చైతన్యం. రామ చైతన్యంలో ఉండేవాడు కామ చైతన్యంలోకి వెళ్ళడు. రామ చైతన్యం లేదు అంటే ఆల్టర్నేటివ్ కామ చైతన్యం. ఈ కామ చైతన్యం జీవుని దుఃఖాలకి బద్ధుణ్ణి చేస్తుంది, దుఃఖాల్లో ముంచేస్తుంది. రామ చైతన్యం ముక్తి 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 అంటారేంటి? జీవితం చివరిలో వచ్చేదే కాదు ముక్తి. ఈరోజు కూడా దుఃఖాలు లేకుండా ప్రశాంతంగా గడిగితే అది ముక్తే నీకు. బాధల నుంచి విముక్తి, ముక్తి. ముక్తి అంటే ఏంటి? బాధల నుంచి విముక్తి. ఆ భగవంతుని చరణాలకు ఆశ్రయము తీసుకున్న వ్యక్తికి బాధలు లేవు. ఎవరైతే ఆ భగవంతుని చరణాలకు ఆశ్రయం లేదో వాడికి బాధలు ఉన్నాయి. బాధలున్నా భక్తుడైన వాడు వాటిని తీసుకోగలడు, జీర్ణించుకోగలడు. జరాసంధుని యొక్క చెరసాల నుంచి 20,800 మంది రాజులను భగవంతుడు విముక్తి కలిగించాడు. ఎంతమంది? 20,800 మంది రాజులను విముక్తి కలిగించాడు భగవంతుడు. ఎక్కడి నుంచి? జరాసంధుని యొక్క ఖైదు నుంచి. మనం అటువంటి పరిస్థితుల్లో విడుదలగానే ఉంటే మనం ఏమని ఉండేవాళ్ళం? కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి ఒక 2-3 గంటలు టైం ఇవ్వండి మా బాధలని చెప్పుకునేదానికి. ఒక 2-3 గంటలు టైం ఇవ్వండి మా బాధలు చెప్పుకునేదానికి. వాడు జరాసంధుడు చాలా దుర్మార్గుడు, మమ్మల్ని అట్ట చేశాడు, ఇట చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. కానీ వీళ్ళేమంటున్నారంటే, హే ప్రభు కృష్ణ, మేము ఇటువంటి ఖైదులో ఉన్నామంటే అది భగవంతునిగా మీ తప్పిదం కాదు, అట్లని చెప్పి జరాసంధుని యొక్క తప్పిదం కూడా కాదు, మేము చేసుకున్న కర్మకి ఈ రకంగా ఖైదులో ఉన్నామని చెప్పారు. మేము చేసుకున్న కర్మకి ఈ రకంగా ఖైదులో ఉన్నాం. ఆచార్యులు వర్ణిస్తున్నారు, సునక చైతన్యం సింహము చైతన్యం అంట. బృందావనంలో ఐంద్రీ ప్రభు అని ఉన్నారు, ఆయన ఒకసారి వివరణ ఇచ్చారు, ఇప్పుడు లేరు ఆయన.
శునక చైతన్యం, సింహం చైతన్యం. కుక్కకి ఎముకేస్తే అది దాని వాసన చూస్తూ రుచి ఎట్టా ఉంది, దీనికి ఏమైనా మసాలా ఉందా లేదా అని చెప్పి తిరుగుతూ ఉంటుందండి, దాన్ని చూస్తూ ఉంటుందండి. సింహానికి ఎముకేస్తే అది ఎముకను చూసి తక్షణమే ఎవరు వేశారనేది చూస్తుందంట, షార్ప్, విత్ ఇన్ సెకండ్స్లో. భక్తుడు సింహ చైతన్యం అంట. ఎందువల్ల అంటే ప్రతి ఒక్క కర్మ వెనకాల, ప్రతి ఒక్క అనుభవం వెనకాల ఎవరున్నారు, ఏముంది అని చూస్తాడంట సింహంలాగా. దీనికి కారణం ఏంటి, నాకు ఈ కష్టం కలిగింది, దీనికి కారణం ఏంటి, నాకు ఈ సుఖం కలిగింది, దీనికి కారణం ఏంటి. సో ఇక్కడ మనం ప్రతిదానికి పరనింద, భగవత్ నింద. చాలామంది ఏం దేవుడయ్యా నాకు అన్ని కష్టాలు ఇస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు నేను ఉంటాను నేను, నువ్వు చేసుకున్న కర్మకి నువ్వు అనుభవిస్తూ దేవుడు ఏం చేశాడు నాన్న, దేవుడు ఏం చేశాడు? కొంతమంది అంటారు నేను పాపకర్మ చేయకుండా భగవంతుడు నన్ను నియంత్రించవచ్చు కదా. మనం అంత గొప్పవాళ్ళం కాదు. అసలు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం అగ్రిమెంట్తో వచ్చాం, భౌతిక జగత్తులోకి వచ్చేటప్పుడు ఏం అగ్రిమెంట్తో వచ్చామంటే నీ ప్రమేయం నా మీద ఉండకూడదు, నాకు స్వతంత్రత కావాలి, స్వతంత్రత కావాలి. మనకు భగవంతుడే స్వయంగా చెప్పడు, ఎవరో ఒకరి ద్వారా చెప్పిస్తాడు కదా. ఒక వృద్ధుడు నడి రోడ్లో కూర్చొని ఉన్నాడంట. కూర్చొని ఉంటే ఒక ఏనుగు వస్తూ ఉంది, మదపటి ఏనుగు, రాజవీధి అంటే అది. ఆ మదపుటేనుగు మీద మావటివాడు కూర్చొని, అరే ఇది మదపుటేనుగు, కొంచెం రోడ్డు మీద ఉండబాకయా, పక్కకి వెళ్ళిపో అంటున్నాడంట. ఈ వ్యక్తి కూర్చున్నాడు అంటుకుంటున్నాడంట మనసులో, నా హృదయంలో ఉండే పరమాత్మ, ఏనుగు హృదయంలో ఉండే పరమాత్మ ఒకటే కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడో ఒకరోజు పొరపాటున కూర్చుంటాం, కూర్చున్న రోజు కూడా వెనకపోతే అట్లా. సో నా హృదయంలో ఉండే పరమాత్మ, ఏనుగులో ఉండే పరమాత్మ ఒకటే కదా. నా హృదయంలో ఉండే పరమాత్మ ఆదేశం, ఏనుగులో ఉండే పరమాత్మ ఆదేశం వాళ్ళ ఏనుగుకి పక్కకి వెళ్ళిపోమని, పక్కకి వెళ్ళిపోమని. కదలట్ల వీడు, ఏనుగు పక్కకి వెళ్ళిపోవాలి, నేను ఎందుకు వెళ్ళాలా? ఇద్దరు, నేను నా హృదయంలో పరమాత్మకు చెప్పుకున్నా పక్కా జరిగాడు. ప్రభుపాదులు వారికి చెప్పి అంటారు, ఏనుగులో ఉండే పరమాత్మ, వీడిలో ఉండే పరమాత్మ, మావటి వాళ్ళలో ఉండే పరమాత్మ, వీడిలో ఉండే పరమాత్మ కూడా ఒకటే కదా. మావటి వాడు చెప్తున్నాడు కదా పక్కకి వెళ్ళమని చెప్పి, మరి అది వినొచ్చు కదా. మావటి వాడు చెప్తున్నాడు కదా, ఇల్లే నువ్వు పక్కకెళ్ళు పక్కకెళ్ళు, ఇది మదపుటేనుగు తొక్కేస్తుందని మావటోడు అరుచుకున్నాడు, కేకలు పెట్టేస్తున్నాడు. మరి అదేం లేదు, నువ్వు ఏ మావటాడులో పరమాత్మ లేడా? ఓన్లీ ఏనుగులోనే ఉన్నాడా? అందుకని ప్రతిదీ కూడా ఆ భగవంతుణ్ణి సర్వత్రా చూడగలగాల. మన జీవితంలో ఏది జరిగినా కానీ మనం చేసుకున్న కర్మ భగవంతుడు కృపతోటి దాన్ని తట్టుకునే శక్తి అన్నా ఇచ్చాడు నాకు. ఈరోజు దీన్ని నేను తట్టుకునేదాన్ని శక్తి అన్నా ఇచ్చాడు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనుష్య జీవితం యొక్క విలువ తెలియనప్పుడు, అనవసరమైన కాంప్లికేషన్స్ పెంచుకోవడం కదా మనం. అసలు మనుష్య జీవితం ఏంటి చెప్పండి? ఈ శరీరాన్ని, ఆత్మని ఒకటి ఉంచుకునేదానికి కొంచెం భోజనం లభించిందా? కట్టుకునేదానికి కొంచెం బట్ట లభించిందా? ఉండడానికి కొంచెం నీడ లభించిందా? తినడానికి తిండి లభించిందా?
మిగిలిన సమయం అంతా కూడా ఆ భగవంతుణ్ణి సేవించి తరించడం కోసం వినియోగించాలి. మనం ఏం చేశాం? శరీరం సుఖంగా ఉండాల, సౌకర్యాలు పెంచుకోవాలి. సౌకర్యాలు మొన్న ఒకరింటికి వెళ్తే నేను సోఫాలో కూర్చొని రిమోట్ తోటి ఫ్యాన్ ఆన్ చేశాడు. ఫ్యాన్ కూడా రిమోట్ వచ్చేసింది, లైట్కి రిమోట్ వచ్చేసింది. అంటే వీడి కడుపు కరగకూడదు, కదలకూడదు. అవన్నీ చేసి ఏం సాధిస్తావు నువ్వు? ఏం సాధిస్తావు? అసలు ఏం కావాలా నీకు? అసలు జీవితంలో ఏం కావాలా నీకు? ఈ అద్దె ఇంటిని అలంకరించుకోవడమే జీవిత పరమార్థమా? కాదే. ఆత్మ ఉద్ధరణ చేసుకోవడం జీవిత పరమార్థం. నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకోవడం జీవిత పరమార్థం. నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకోవడం జీవిత పరమార్థం. బృందావనంలో కృష్ణుని యొక్క జననం, ఆయన అవతరించిన తర్వాత గర్గమునిని నందబాబా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? మా పిల్లవాడి జాతకం చూడండి. మనం కూడా పిల్లల యొక్క జాతకం చూపిస్తాం అందరికీ. మా వాడు డాక్టర్ అవుతాడా? మా వాడు ఇంజనీర్ అవుతాడా? మా వాడు కోటీశ్వరుడు అవుతాడా? నందబాబా గర్గముని ఏమడుగుతున్నాడు తెలుసా? మా వాడు పెద్దయిన తర్వాత చక్కగా గోవుల్ని చూసుకుంటాడా, వృషభాల్ని చూసుకుంటాడా? ఇది నందబాబా అడుగుతున్నాడు. కొంచెం కృష్ణుడు అట్లా తప్పటడుగులు వేస్తున్నాడంట. అప్పుడు ఒక చేతి జోష్యం చెప్పేటువంటి వ్యక్తి ఎదురయ్యాడంట. నందబాబా ఎదురైతే ఇట్రా ఇట్రా అని పిలిచాడు. పిలిచి కృష్ణుడు చేతులు చూపించాడంట. ఆయన శరీరం అంతా, కృష్ణుడి యొక్క శరీరం అంతా కూడా నీలివర్ణంలో ఉన్నటువంటి కమలం అన్నమాట. ఆయన చెయ్యి మాత్రము ఎర్రగా ఉండేటువంటి కమలము, చేతులు ఎర్రగా ఉండేటివి. ప్రభుపాదుల వారు భాగవతం ఒక భాష్యంలో చెప్తారు, ఆధ్యాత్మిక ఉన్నతి సాధించేటువంటి వ్యక్తుల యొక్క చేతులు కూడా అంట కమలము యొక్క రేకు వర్ణములో ఎర్రగా తయారవుతాయంట, పాదాలు చేతులు. ఎందువల్లంటే వాళ్ళు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తున్నారు, భగవంతునితో సమానమైనటువంటి గుణాలు శారీరకంగా కూడా పొందుతారు. కృష్ణుడు ఇంకా చిన్నవాడు, రేఖలు కూడా ఇంకా బాగా ఏర్పడలేదంట. అప్పుడప్పుడే కొంచెం కొంచెం ఫామ్ అవుతా ఉన్నాయి. నందబాబా చూపించి మావాడి సంగతి ఏంటో చూడు, మావాడి సంగతి ఏంటో చూపించి ఏమడుగుతున్నాడు? గర్గముని అదిగిందే ఈయన్ని కూడా అడుగుతూ ఉన్నాడు. మా వాడు పెరిగి పెద్దయిన తర్వాత గోవుల్ని బాగా చూసుకుంటాడా? అంటే దేవదేవుడు, మనం ఏమంటామంటే మేము చాలా పెద్ద వ్యక్తులు అండి, అందుకని మాకు ఈ టెక్నాలజీ అది ఇది ఇవన్నీ కూడా చాలా అవసరం మాకు, మేము చాలా చాలా పెద్ద వ్యక్తులము. కృష్ణుడి కన్నా పెద్ద వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడు ఉంటాడు? ఆయన ఎవరు? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మరి ఆయన చేసిన బిజినెస్ ఏంటి? సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, జస్ట్ గోవుల్ని చూసుకోవడం. అంతకు మించి నీకు పెద్ద వ్యాపారం ఏం అవసరం లేదురా, భూమాత గోమాత ఆ రెండును చూసుకుంటే నీ జన్మ ధన్యంరా అని ప్రపంచానికి సందేశం ఇవ్వడానికి ఆ దేవదేవుడే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు గోవుని, భూమి, ఇంతకు వేరే అవసరం, వేరే ఏం లేదు. తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళు చేసేటుకునేటువంటి వృత్తి భవిష్యత్తులో వాడు నడపాలి కాబట్టి వ్యాపారం గురించి చెప్తారు. నువ్వు ఇది చేయాలి, 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 చేయాలి. యశోదమ్మ ఏం చెప్తుంది కృష్ణుడికి? నాన్న, కన్నయ్య, ఉదయం లేయగానే
గోవుల్ని నువ్వు లేపాలంటే ఏం చేయాలో తెలుసా? మురళిని వాయించాల. అలారం, మనకు ఫోన్లో అలారం అంటది. గోవులకి అలారం ఏంటి అంటే ఉదయంతో ప్రాతకాలంలో నిద్ర లేపడానికి దివ్యమంగళమైనటువంటి వేణుమాధురి. అవి ఎంత అదృష్టం ఆ గోవులకి అంటే ఆ దేవదేవుడు ఆయన ఊదినటువంటి వేణుమాధురి, ఆ వేణువు యొక్క మాధుర్యం అవి గోవులు వినేటువంటివి. అది కదా భాగ్యం అంటే, అది కదా భాగ్యం అంటే. ఆ గోవులు ఎంత భాగ్యం చేసుకున్నాయి. ఉదయంతో కృష్ణుడు చక్కగా ఆయన మురళిని వాయిస్తూ వాటిని మేలుకొలుపుతూ ఉన్నాడు. అమ్మ వేణువుని ఊది వాటిని లేపిన తర్వాత ఏం చేయాలవే? ఏ కన్నయ్య, వెళ్ళి ఆ గోవుల కట్లు విప్పేయాల. ఆ గోవుల యొక్క కట్లు విప్పేయాల. తర్వాత వాటన్నిటినీ కూడా అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి లేతగా ఔషధ విలువలు కలిగిన చక్కటి గడ్డి ఉన్నటువంటి ప్రదేశాల్లో అక్కడున్న చెట్టకో అక్కడున్నటువంటి ఏదైనా స్తంభానికో వాటిని కట్టేసి అక్కడ మేస్తూ ఉండేటట్టుగా వాటిని చూసుకోవాలి. అంటే యశోదమ్మ కృష్ణునికి గోవుల్ని ఎట్లా మేపాలా, గోవుల్ని ఎట్లా చూసుకోవాలా, వీటి మీద శిక్షణ ఇస్తుంది. ఎందుకు ఇవన్నీ జరిగాయి? మానవాళి మనుగడకి, ఆధ్యాత్మికతకి, మనుష్య జీవిత ఉద్ధరణకి గోమాత ఉంటే చాలు, భూమాతని నమ్ముకుంటే చాలు. ఈ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనల్ని నాశనం చేస్తాయి కానీ మనల్ని కష్టపెడతాయి కానీ ప్రాబ్లం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. ఏం ఫోన్లు లేనప్పుడు మనుషులు బతకలా? అవి వచ్చి బతికి చస్తున్నాడు. అవి వచ్చి బతికి చస్తున్నాడు. ఎందువల్ల? అది గిర్రంటే ఏం ప్రాబ్లమో అని తలకాయ నొప్పు. అది రింగ్ టోన్ రాగానే శాంతి. నేను ఎన్నోసార్లు ప్రయాణాలు చేసేటప్పుడు, ఈ మధ్య బెంగళూరు వెళ్తే కార్లో తిరిగేలాగా మెట్రోలో తిరుగుతా ఉన్నాను. దాంట్లో ఫోన్ వస్తుంది, అర్థమైపోద్ది నాకు. వాడు ఫోన్ ఎత్తిన దగ్గర నుంచి పెట్టేయి అంటుంటాడు. అంటే అటు సైడ్ భార్య, డౌట్ లేదు. 2 సార్లు ఊ అంటాడు, 3ఓసారి నుంచి పెట్టేయి అంటుంటాడు. ఒరే ఏం అంత ఇరిటేషను? ఇంతకు ముందు రోజుల్లో ఏదైనా సమస్య ఉంటే వీడు ఉద్యోగం అన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత సమస్య తెచ్చా. కానీ ఇప్పుడు వీడు ఏ పనిలో ఉన్నా వాళ్ళకి లెక్కలేదు. ఎప్పుడు వాళ్ళకి సమస్య వస్తే అప్పుడు గిర్రు అంటది. వీడు ఎత్తాడనుకో ఇంకా పెట్టేయి అని అచ్చి కొట్టుకోవాలి. 2-3 సార్లు అంటాడు పెట్టేయని, వాళ్ళు బెటరు, వీడు కట్ చేసేస్తాడు. మళ్ళీ రింగ్ అవుద్ది, మళ్ళీ రింగ్ అవుద్ది. ఆనందమా ఇది? ఆనందమా? అంటే దేని కోసం వీటిని అన్నిటినీ కనుక్కున్నాడు మనిషి అంటే సుఖం కోసం కనుక్కున్నాడు ప్రతిదీ. ఇంతకుముందు సరే ఫోన్లు లేనప్పుడు జీవితాలు గడిపేశాం. ఫోన్లు వచ్చాయి, ల్యాండ్ లైన్, ఒక్క బిల్లు ఇంటికి. ఇప్పుడు భర్తకు ఒక ఫోను, భార్యకు ఒక ఫోను, పిల్లలు 2 ఉంటే 2కు ఒక ఫోను, 3 ఉంటే 3 ఒక ఫోను, అమ్మ నాయన ఉంటే వాళ్ళకి 2 ఫోన్లు. అన్నీ ఎవడు కట్టాలా? యజమాని. ఒక్కొక్క 2 సిమ్లు. అంటే ఏదైతే సుఖం అనుకున్నావో దానికి ట్యాక్స్ ఎంత ఉంది? ట్యాక్స్ ఎంత ఉంది? దాని పర్యవసానం
ఇట్లాగా మనం అనలైజ్ చేసుకుంటూ పోతే అన్ని సమస్యలే. ఉదాహరణకి కృష్ణుడు చూపించినటువంటి జీవితం చూద్దాం. భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్పాడు. ధర్మరాజు అడుగుతాడు, మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు అంటాడు. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు అంటారు. జీవించడానికి ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళనటువంటి వాడు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అంటాడు. అట్టంటే మనవాళ్ళు అనుకుంటారు సోంబేర్లకు బతికేవాడా. సోంబేరని చెప్పట్లే ఇక్కడ. జీవించడానికి ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళనివాడు. కృష్ణుడు జీవించిన విధానం, ఇల్లు, గోవులు, ఇంటి పక్కనే భూమి. నీకు 1000 కోట్లో 1,00,000 కోట్లో ఉన్నంత మాత్రాన రోజు 1/2 కేజీ బంగారం ఏమైనా తింటావా? లేదు కదా. ధాన్యం మీదే నువ్వు ఆధారపడాలా. భూమి ధాన్యాన్ని ఇస్తుంది, గోవు క్షీరాన్ని ఇస్తుంది, పెరుగు, పాలు, నెయ్యి. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే భూమి నుంచి ధాన్యము, కూరగాయలు, పండ్లు వచ్చాయా? పక్కనే ఇల్లు ఉందా? భార్య ఉందా? పిల్లలు ఉన్నారా? హ్యాపీయా లైఫ్? ఆ పొలంలో అటుకో. నేను ఇవన్నీ చూశాను ప్రాక్టికల్గా. మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్తే 25 ఎకరాలు ఒకే బిట్టు ఉండేది వాళ్ళకి. దాని పక్కనే ఒక కొండ. వాళ్ళు ఏది బయట కొనేవాళ్ళు కాదు. కూరగాయలు అక్కడే పండించుకునేవాళ్ళు, ధాన్యం అక్కడే పండించుకునేవాళ్ళు, చెరుకు 1 ఎకరా వేసేవాళ్ళు, దాంట్లో నుంచి బెల్లం వచ్చేది. తర్వాత అన్నీ మొత్తం అక్కడే. ఏదైనా కూర చేసుకోవాలంటే అటు పొలంలోకి పోయి కూరగాయలు కోసుకొని వచ్చుకొని ఆకుకూరలు కూడా అక్కడే ఉండేవి చేసుకునేవాళ్ళు. పాలు కుండల్లో, ఎప్పుడు పాలకోవా, వెన్న అన్నీ కుండల్లో ఏలాడగట్టు ఉండేవాడు వంటగదిలో. మేము ఆ కొండల మీదకి ఆవులను తీసుకొని వెళ్ళి ఆడుకొని వచ్చి ఆ కుండల్లోంచి చెట్టు తీసుకొని తినేవాళ్ళం. ఇంతింత కాదు, కరువే లేదు. సమృద్ధిగా ప్రతిదీ సమృద్ధి. నీ కళ్ళ ముందు భార్య ఉంది, నీ కళ్ళ ముందు పిల్లలు ఉన్నారు, పొలము, పంట, స్వచ్ఛమైనటువంటి ఆహారం, స్వచ్ఛమైన గాలి. ఇప్పుడు ఎన్నో ఆర్టికల్స్ వస్తాయి, పాలు కలుషితం అండి, ప్యాకెట్లో వచ్చేది అది నిజమైన పాలు కాదంట. ఇంక వేరే గతి లేదు. ఇప్పుడు వేరే గతి లేదు. అన్నీ ప్యాకెట్లలోనే వస్తున్నాయి. మామూలుగా పిండి ఇచ్చేటివి చాలా తక్కువగా ఉన్నాయి. నాకు అది కూడా నిజమే అనిపిస్తుంది, డౌటే. ఎందువల్లంటే ఆవులన్నీ ఎక్కడున్నాయి? వీడు ఆవు పాలని ప్యాకెట్ అమ్ముతాడు. ఎక్కడున్నాయి అన్ని ఆవులు? అసలు ఎక్కడ పాలు ఇది ఉంది? మనం ఈ టెక్నాలజీ అని చెప్పి మన పూర్వీకులు జీవించినటువంటి విధానాన్ని నిర్లక్ష్యం చేసి, మొన్న అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక మెయిన్ పేపర్లో సెంటర్ స్ప్రెడ్ ఫుల్ వేశాడు. ఏంటంటే ఇప్పుడు కెమికల్స్ ద్వారా పండించేటువంటి కూరగాయలు, ధాన్యం ఇవన్నీ తింటే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏదో ఒక ఆర్గానిక్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి రాశారు దాంట్లో. ఎందువల్లంటే మనం తినేది కెమికల్సే, కెమికల్స్తో పండిస్తున్నారు. లేదు గురువుగారు, పాలు స్వచ్ఛం కదా, పాలు తాగి బతికేస్తాం. పాలు కూడా స్వచ్ఛం కాదు. ఎందువల్లంటే ఆ ఆవు తినే గడ్డి కూడా యూరియా వేసి పెంచుతున్నాము. ఏది స్వచ్ఛత లేదు. కానీ కృష్ణుడు ఆయన ఏం చేశాడు? బృందావనంలో జస్ట్ ఆడుతూ పాడుతూ ఆవుల్ని వాటిని చూసుకుంటూ అరణ్యాల్లో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి పండ్లు, ఎంతో స్వచ్ఛత. భార్య ఎక్కడో బెంగళూరులో ఉంటుంది, భర్త ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, బాంబేలో ఉంటారు. ఇద్దరూ పనిచేస్తే కానీ జీవితాలు గడవు. తర్వాత పెళ్ళి ఎందుకు చేసుకున్నారో తెలియదు, ఎప్పుడూ టెన్షన్. ఆమె ఏం చేస్తుందని వీడికి టెన్షన్, వీడేం చేస్తున్నాడో ఆమెకి టెన్షన్.
ఇక్కడ శ్లోకంలో చెప్పారు ఒకరొకరు ఇష్టపడితే ధ్యానం అని. ఇక్కడ కూడా ధ్యానమే, కానీ నెగటివ్ ధ్యానం, ప్రేమతో కాదు. నెగటివ్ ధ్యానం, 24 గంటలు టెన్షన్. పిల్లలతో లేరు, భార్యతో లేరు, కేవలం నెల అయ్యేసరికి 2 లక్షల అకౌంట్లో పడుతుంది. దేనికి 2 లక్షలు? ప్రాపంచిక దృష్టితో చూస్తే కూడా భార్య పిల్లలతోటి సుఖించడానికైనా ఉందా జీవితం అంటే అది కూడా లేదు. సో ప్రభుపాదులు వారు చెప్పింది కరెక్ట్. మాయాసుఖం, మాయాసుఖం. మరి భీష్ముడు చెప్పింది కరెక్ట్ కదా. వీడు ఆమె 2 లక్షలు సంపాదించినా, వీడు 2 లక్షలు సంపాదించినా, ఇద్దరు ధ్యానంలో ఉన్నా ఆ ధ్యానం అంతా కూడా నెగటివ్ ధ్యానము. అదే బతకడానికి బయటకు వెళ్లకుండా ఒకే ఇంట్లో పొలము, ఆవులు అన్నీ ఉన్నాయి, భార్య పిల్ల, ఆనందం. అందుకనే ప్రభుపాదులు వారు ఒకసారి ఉపన్యాసంలో చెప్తారు, యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు, ఈ మోడర్న్ టెక్నాలజీ నా దగ్గర చాలా ఉంది అంటే, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి కదా, ఈ టెక్నాలజీ మనం కంప్యూటర్ ఇప్పుడు కనుక్కున్నట్టు మనకు ఉంది. వేరే బ్రహ్మాండాల్లో కృష్ణుడు ఉన్నప్పుడే కంప్యూటర్ ఉంది. మోడర్న్ టెక్నాలజీ నా దగ్గర ఉంది, మీకేమైనా ఇవ్వమంటారా అని. సో ప్రతిదానికి భక్తుడు భగవంతుడిని సలహా అడుగుతాడు కదా. ధర్మరాజు కృష్ణుడిని అడిగాడు, ఈయన దగ్గర ఏదో మోడర్న్ టెక్నాలజీ ఉందంట, తీసుకోమంటారా అని. అప్పుడు కృష్ణుడు అంటాడు, ప్రశాంతంగా ఉన్నావు, ఆ ప్రశాంతత పోవాలంటే తీసుకో, నాకు ప్రశాంతత ఉండాలంటే వద్దు. ఏంటి ఆ ప్రశాంతత కోల్పోవడం అంటే? నేను ఇందాక చెప్పాను కదా, పిటి 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 పిటి. అది ఇంతకుముందు లేదు, అది కొత్తగా వచ్చి అట్టాగా ప్రతిదీ యాడవుతా ఉన్నది, యాడవుతా ఉన్నది, యాడవుతా ఉన్నది. ఉన్నట్టుండి రింగ్ అవుద్ది, ఏదో ఇంపార్టెంట్ ఏమో అని ఎత్తుతాం, ఎత్తితే ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాల్, HDFC బ్యాంక్ 9% ఇంట్రెస్ట్, వీ వాంట్ టు గివ్ యూ ప్రీ అప్రూవ్డ్ లోన్. 10 వస్తాయి ఈరోజు కాల్స్ నాకు. ప్రేమగా లోన్ ఇస్తారు, కట్టకుండా ఉంటే పర్లేదు, ఇస్తే మళ్ళీ కట్టాలి కదా, కట్టాలి కదా. పిల్లోడిని చూసుకునే దానికి టైం లేదు, కానీ ఫోన్ పిల్లోడి కన్నా ఎక్కువైపోయాడు, హెరాస్మెంట్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే, దీన్ని ప్రభుపాదులు వారు చెప్పారు ఉగ్రకర్మ అన్నారు. ఉగ్రకర్మ అంటే అనవసరంగా నెత్తినేసుకునేటువంటి కర్మ ఇది. జీవితం యొక్క విలువ తెలియకుండా, అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియక, ఒక మార్గదర్శకం లేక, ఇప్పుడు ధర్మరాజుకి యక్షుడిస్తానంటే ఆయన భగవంతుడిని సంప్రదించారు. భగవంతుడు చెప్పి, వద్దురని ఆయన ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు, ఆ మోడర్న్ గేటర్ని వద్దు మనకు అన్నాడు. ఆయన ఆగిపోయాడు, ఆయన జీవితం బాగానే జరిగింది. మనకు ఒక ఆలోచన వస్తే ఇమీడియట్గా చేసేయాలి, ఎవరిని సంప్రదించేది లేదు, ఎవరిని సంప్రదించేది లేదు. సో అందుకని ప్రభుపాదుల వారు కోరుకుంది ఏంటి అంటే, ప్రపంచానికి ఆ భగవద్భక్తిలో ఉంటూ జీవితాన్ని సింపుల్గా చేసుకొని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక మార్గదర్శకం ఇవ్వాలన్నది ప్రభుపాదుల వారి యొక్క ఆశయం. అందుకనే ప్రభుపాదుల వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. చాలా సరళంగా జీవించడం ఉన్నతమైన ఆలోచన. ఏంటి ఆ ఉన్నతమైన ఆలోచన? భగవంతుడి మీద ఆలోచన. ఇప్పుడు ఏంటంటే హై లివింగ్, నో థింకింగ్. హై లివింగ్, నేను చెప్పాను కదా, వాడు ఫ్యాన్ కూడా రిమోట్తో ఆన్ చేసుకుంటాడు. లైట్లకి ఇప్పుడు రిమోట్ కూడా లేదు,
నువ్వు నడుచుకొని వెళ్తుంటే వెలుగుతుంటాయి సెన్సార్స్. నేను మొన్న ఎవరో చిన్ననాటి స్నేహితుడు ఇంటికి పిలిస్తే వెళ్ళాను. ఆ పండు తిని వాష్ బేసిన్ దగ్గర చేయగడుక్కునే దానికి వెళ్తే మనం దగ్గరికి వెళ్ళగానే ఆ వాష్ బేసిన్ దగ్గర లైట్ వెలుగుతుంది. మనం దూరం వచ్చేస్తే మళ్ళీ ఆగిపోద్ది. చాలా వాడిని చూసి ఇంక వాడి దానికి ఒక 4-5 లక్షలు అయింది. ఇల్లంతా చేయడానికి ఒక 5 లక్షలు అయింది. ఎవడన్నా వాడి ఇంటికి వస్తాడు, అది చూసేస్తాడు, మన ఇంట్లో పెట్టుకోవాలా. ఇంక వీడి మెడిటేషన్ అంతా కృష్ణుడు కాదు, సెన్సార్ లైట్లు. అది ఆ సెన్సార్ లైట్లు పెట్టుకునేదానికి సంవత్సరం గడిచిపోతాడు. డబ్బులు సంపాదించాలి కదా, 5 లక్షలు కూడా పెట్టి. లేకపోతే ఎవడన్నా ఈఎంఐ ఇస్తానంటే మళ్ళా నెల మళ్ళీ అదొకటి. సో ప్రభుపాదుల వారి కోరిక ఏంటి అంటే, మనం ఊరికి దూరంగా పొలాలు కొనుక్కోవడం, అక్కడ చిన్న ఇల్లు ఒకటి ఏర్పాటు చేసుకోవడం, మనం తినేటివి అక్కడ పండించుకోవడం, గోవుని చూసుకోవడం. కానీ ఇప్పుడు అది కూడా చేయలేము. ఎందువల్లంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారం ఎట్టయిపోయిందంటే పొలం కొనేటట్టుందా. సో బెస్ట్ ఏంటంటే హరే కృష్ణ జపం చేసుకొని చైతన్య మహాప్రభు చెప్పినట్టు స్థానే స్థితే, ఎక్కడుంటే అక్కడ కూర్చొని జపం చేసుకుంటూ కృష్ణుడు చేసినవన్నీ మనం చేసుకొని, కృష్ణుడు గోవుల్ని తీసుకొని వెళ్ళాడు అరణ్యానికి, బృందావనంలో అత్త చేశాడు, ఇటు చేశాడు, అవి గుర్తు తెచ్చు, అవన్నీ కూడా మనం చేసుకొని ధ్యానం చేసుకొని మన జీవితం గడిపేయడం ఉత్తమం. లేదు ప్రభుజీ పొలం కొనాలి, 2 కోట్లు ఎకరం. మళ్ళీ ఇందాక నేను సెన్సార్ లైట్ల కోసం వాడు సంవత్సరం రోజులు కష్టపడాలి, జీవితం అంతా కష్టపడాలి. ఏముంది, ఏడే హ్యాపీగా రాధాగోపినాథ్ సన్నిధిలో హరే కృష్ణ జపం చేసుకోవడం, భగవంతుడి యొక్క లీలలు ఎవరికన్నా కృష్ణుడి గురించి చెప్పడం, ఇటువంటి దీంతో జీవితం ముందుకి తీసుకుని వెళ్ళిపోవాలి. అటువంటి దేవదేవుడే, ఆయనకు మించిన బిజీ పర్సన్ ఉండడు ప్రపంచంలో, ఆయనకు మించిన పెద్దవాడు కూడా ఉండడు. భగవద్గీతలో స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు, మత్తపరతరం నాణ్యతించిదస్తి ధనుంజయ, నన్ను మించిన పరమసత్యం ఇంకోటి లేదు. అంత దేవదేవుడే. ఆయన జీవితం ఏంటి అంటే జస్ట్ ఉదయంతో లేయడం, ఆవుల్ని లేపడం, అరణ్యానికి తీసుకెళ్ళడం, వాటిని మేపుకోవడం, తీసుకురావడం, తల్లిదండ్రులతో హ్యాపీగా జీవితం గడిపేయడం. ఆయన చెప్పాడు, నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని, నేనే ఇంత సింపుల్ లైఫ్ గడిపేశాను రా, ఎందుకురా ఎక్స్ట్రాలు మీకు నాయన, ఎక్స్ట్రాలకు పోతే ఎక్స్ట్రా బడ్డర్లు రా, మీకు తలనొప్పిరా నాయన, అవన్నీ వద్దు, నేను జీవించిన విధానాన్ని మీరు అనుసరించండి, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మీరు కూడా అంత హ్యాపీగా ఉంటారు, జన్మధన్యం అయిపోతుంది, జన్మధన్యం అయిపోతుంది. సో అందుకని మనం ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, మనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ విలువలు తెలియపరిచి, ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువలు తెలియపరిచి, దాన్ని వాళ్ళందరినీ కూడా భక్తిలో తీవ్రంగా నిమగ్నం చేయాలి. మనతో ఎవరైతే సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయాలు తెలియపరచాలి, దీంట్లో ఉన్న మాధుర్యం తెలియపరచాలి. మనం ఒక్కోసారి పిల్లలకి సేవ, మన ఇంట్లో వాళ్ళు ఏదో సేవ చేస్తే అరిగిపోతారేమో, ఇది ఇవ్వాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. లక్ష్మణుడు బయలుదేరాడు రాముల వారితో అరణ్యవాసంకి వస్తాను. రాముల వారు నచ్చ చెప్పారు, వద్దయ్యా బాబు వద్దు, నువ్వు. లేదు స్వామి వస్తాను. ఏం చేస్తావు నువ్వు అని. మీరు నడుస్తూ ఉంటే ముళ్ళు గిళ్ళు తీసేస్తాను ముందన్నాడు, రాళ్ళు రప్పలు ఏరేస్తాను, రాత్రిపూట మీకు కాపలా ఉంటాను, మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, చాలా సర్వీసులు ఉన్నాయి నాకు చేయడానికి. ఆ సర్వీస్ మూడు చూసి రాముల వారు ముదమనుంది, సరే అన్నీ బాగానే ఉన్నాయి, వద్దు నాతోటి, మీ అమ్మగారి దగ్గర సుమిత్ర పర్మిషన్ తీసుకో అన్నాడు. మీ అమ్మగారి దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలి. వెళ్ళి అమ్మ దగ్గర నమస్కారం చేసి ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను రాముల వారు వెనకాల. అదేం ఇప్పుడు తల్లులేదు, ఏం బుద్ధి ఉందే లేదు నీకు, ఆయన బొమ్మన్నారు అరణ్యానికి, నువ్వు ఎందుకు పోవడం, హ్యాపీగా ఉండరా ఈడ వెలవాడివే.
ఇప్పుడుండే తల్లులు చెప్పేది. కానీ సుమిత్రాదేవి ఏం చెప్పింది తెలుసా? హే లక్ష్మణ, ఈ రోజు నుంచి దశరథుడు సుమిత్ర నీ తల్లిదండ్రులు కాదు, రాముడు సీత నీ తల్లిదండ్రులు ఈ రోజు నుంచి. అయోధ్య నగరం నీ ఊరు కాదు, అరణ్యం నీ ఊరు. అరణ్యం నీ ఊరు. ఓ హ్యాపీగా రాముణ్ణి సీతని సేవించుకో. మనం ఈ విలువ తెలుసుకొని మనం దాంట్లో భక్తిలో నిమగ్నమయ్యి మన వారిని కూడా దాంట్లో నిమగ్నం చేసి భక్తిలో వాళ్ళు కూడా ఉన్నతిని సాధించి ఈ రకంగా ఒకరికొకరు ఆ రకంగా ఈ యొక్క విలువైనటువంటి ఆధ్యాత్మిక నిధిని అందరికీ పంచడానికి ప్రయత్నం చేయాలా. అది ప్రభుపాదుల వారి సంకల్పం. అది ప్రభుపాదుల వారి సంకల్పం. ఈ విలువ తెలియపరచండి, అందరికి తెలియపరచండి. అంటే దూడ కూడా భగవంతుని ధ్యానంలో ఉంది బృందావనంలో. అంటే ఏ స్థాయి చైతన్యంలో ఉన్నాయి అక్కడ ప్రతి సర్వజీవులు కూడా. నేను ప్రారంభంలో చెప్పాను, దూడ భగవంతుని పాదాలు చూసి అంటుందంట, ఆ కమల పాదల మాధుర్యాన్ని ఏ రకంగా తాగాల నేను, ఆ రూప మాధుర్యాన్ని ఎలా తాగాల, వేణు మాధురిని ఏ రకంగా పానం చేయాల నేను. సో అందుకని మనం ఏంటి అంటే ఇక్కడ ఒక ప్రియుడిని దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నప్పటికన్నా ఎక్కువ ధ్యానిస్తుంది అనేటువంటిది పాయింట్. కానీ ప్రియుడు ప్రియురాలు యొక్క సైకాలజీ చెప్పడం కాదు భాగవతం యొక్క ఉద్దేశం. దానికి ముందు శ్లోకంలో ఏముందంటే భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, గోపికల్లారా మీకు నేను దూరం ఎందుకు అయ్యానంటే మీలో నా పట్ల ఉన్నటువంటి భక్తిని పెంచడం కోసం, నా మీద ధ్యానాన్ని పెంచడం కోసం, అందుకని నేను దూరం అయ్యాను. దాని తర్వాత ఈ శ్లోకం. సో మనం కూడా ఎల్లవేళలా కూడా ఆ భగవంతుని పట్ల ధ్యానాన్ని పెంపొందించుకోవాలా. సో దానికి నేను ఉదాహరణ ఇచ్చాను. ప్రభుపాదులు వారు చెప్పింది, రామ చైతన్యం ఉంటే కామ చైతన్యం ఉండదు. భగవంతుని మీద ధ్యానం మనల్ని దుఃఖాల నుంచి ఉద్ధరింపజేస్తుంది. భౌతిక విషయాల పట్ల ధ్యానం కామము క్రోధాన్ని మనకు పెంపొందిస్తుంది. భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్పాడు, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామక్రోధో విజాయతే. విషయవాంఛల మీద ధ్యానం పెడితే కామం ఉత్పన్నమవుతుంది, కామం ఫలించకపోతే క్రోధం అవుతుంది. క్రోధం మనల్ని పతితుల్ని చేస్తుంది. క్రోధాత్ భవంతి సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశాత్ బుద్ధినాశ ప్రణశ్యతి. సో అందువల్ల మనం చాలా చాలా కేర్ఫుల్గా. తర్వాత ఇంకొక పాయింట్ నేను భక్తులకు చెప్పాలనుకుంది ఏంటి అంటే, ప్రచారం రకరకాలుగా ఉంటుంది. మనం తత్వం చెప్పి ప్రచారం చేయడం ఒకటి, శాస్త్రం చదివించి ప్రచారం చేయడం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మన వ్యవహారం ద్వారా ప్రచారం చేయడం. వ్యవహారం ద్వారా ఇక మీదటి నుంచి మన టెంపుల్లో ఒక సాంప్రదాయం పెడదాం, ఏదైనా సమస్య వస్తే అక్కడ ఫైట్ చేయకూడదు పబ్లిక్లో. 15 డేస్కి ఒకసారి ఇష్టకోష్టి అనేది ఒకటి పెట్టుకుంటాం టెంపుల్లో సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా. 4 గోడల మధ్యలో నీ సమస్యలు ఏదైనా ఉంటే ఆ ఇష్టకోష్టిలో కూర్చున్నప్పుడు అప్పుడు మాట్లాడాలి. సమస్య వచ్చిన దగ్గర ఇమ్మీడియట్గా దాన్ని రాద్ధాంతం చేసి, ఒకటి నేను 15-20 సంవత్సరాల భక్తుడిని అని చెప్పి పబ్లిక్లో గొడవ పడిపోతే చూసేవాళ్ళు, ఓహో అడ్వాన్స్మెంట్ అంటే ఇదేమో 15 సంవత్సరాలు భక్తి చేస్తే ఇట్లా గొడవ పడాలేమో అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు అవుతాం మనం. సో అందుకని ఆ సాంప్రదాయం ఫుల్ స్టాప్ పెడదాం. నో ఫైటింగ్ ఇన్ ద పబ్లిక్. నీకేం ఒకవేళ కూర తక్కువైంది, లేకపోతే ఇంకోటి అయింది, లేకపోతే వాళ్ళు ఏదైనా అన్నారు, ఇంకోటి అన్నారు, నో పబ్లిక్. నేను ఒకటి చెప్తున్నాను మీకు, నేను ఇస్కాన్లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు
పబ్లిక్లో పౌరుషంగా మాట్లాడుకున్నటువంటి సందర్భం నాకు గుర్తులేదు అసలు. ఎప్పుడు మాట్లాడుకోలేదు మేము, ఎప్పుడు మాట్లాడుకోలేదు. 10 డేస్కి అట్లా నేను చెప్పిన ఇష్టకోశ అనేది ఉండేది. ఎప్పుడైనా ఏదైనా ఉంటే ఆడ కూడా ఆ ఇష్టకోశలో కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగేది. దాన్ని ఎట్లా తొందరగా పూర్తి చేయాలా, కొత్త ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా, ఎట్లా డివోటీస్ కష్టం, అన్నీ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ అవే ఎక్కువ ఉండేటి సమస్యలు. మనం సమస్య అనుకునేది కానీ కరెక్ట్గా చూస్తే ఇదే సమస్య, ఇది కాదు సమస్య. సమస్య ఏంటి? జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం. నేనెట్ట దాని నుంచి బయటపడాలా, ప్రపంచాన్ని ఎట్ట బయటపడేయాలా, ఇది ముఖ్యమైన సమస్య. అంతేగాని నాకు చరణామృతం తక్కువైంది, మీరు పెట్టిన బాలభోగాలు జీడిపప్పు లేదు, లేకపోతే కిస్మిస్ లేదు, ఇదే సమస్య. ఎవరైనా వింటే నవ్వుకుంటారు, వీళ్ళకి సమస్య ఏదో కూడా తెలియదా బాబు, ఇది కాదు సమస్య. ప్రభుపాదులు వారు చెప్పారు, నిజమైన దుఃఖాలు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. సో అందుకని అంటే ఫస్ట్లో నేను ఒకటి చెప్పాను, 20,800 మంది రాజులు జరాసంధుని యొక్క ఖైదు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు కృష్ణుడితో ఏం చెప్పారు? స్వామి మీ వల్ల మాకు సమస్య వచ్చిందని చెప్పి చెప్పుకోవట్లేదు, జరాసంధుడి వల్ల సమస్య వచ్చిందని కూడా చెప్పట్లేదు, మేము మా కర్మ వల్ల ఈ ఖైదులో మేము ఉన్నాం అంతే. బెస్ట్. అందుకని మనం ఏంటి అంటే ప్రభుపాదుల వారు ఒక అద్భుతమైనటువంటి ఒక కమ్యూనిటీ, బాధ్యత కలిగినటువంటి కమ్యూనిటీ. ఇప్పుడు మనం ఏంటి అంటే ఒక 8 గంటలన్నా మినిమం బయట ప్రపంచంలో పని చేయకపోతే ఎవరు జీవించలేదు. సిటీస్లో నేను చూస్తాను ఎంతెంత కష్టపడతారు వాళ్ళు ఫ్యామిలీ గడపడానికి. భక్తి వినోద్ ఠాకూర్ పర్ఫెక్ట్గా చెప్పారు ఆయన. మనకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు ఉన్నాయి. 8 గంటలుగా డివైడ్ చేసుకోవాలని చెప్పారు. 8 గంటలు ఆత్మ కోసం, మార్నింగ్ 4 అవర్స్, ఈవినింగ్ 4 అవర్స్. 8 గంటలు సేవ కోసం. సేవ కూడా ఇంట్రెస్ట్ పెట్టి. ఈరోజు నేను ఆ బుక్స్ కోర్స్ చదువుతా ఉంటే మహా బిగ్ బుక్ ఒకటి, బిగ్ బుక్ ఒకటి, స్మాల్ బుక్స్ 2. అది అనౌన్స్ చేస్తే అందరం జై అన్నాం. ఏం జై? ఒక బుక్కి జై అంటే వచ్చిన వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రేయర్ చేయాలా. ప్రభుపాద్ వారి బుక్తో వెళ్ళాలి వాళ్ళు. వ్యాపార ధోరణి కాదు అది. వ్యాపారం జరిగిందా లేదా అని కాదు, వ్యాపారం కాదు. ఆడ పుస్తకం చదివితే నువ్వు ఎంత ప్రచారం, ఆ పుస్తకం చదివితే వాడి జీవితం మారుద్ది. అది చదివే కదా మారాము. నేను ప్రభుపాదుల వారిని చూడలేదు, మా నాన్నగారు చూశారు. చూసి ఒక్క పుస్తకం తెచ్చారు, ఈశోపనిషత్తు. అది ఆ విష్ణువు పడగలు ఉండేది, అది కప్పట్లో అట్టా ఉండేది, రోజు చూసేవాళ్ళం దాన్ని. టైం వచ్చింది, తెరిచాము, చదివాము, దాని పని అది చేసింది టైం బాంబు. ఏదో యాంత్రికంగా వచ్చాం, సర్వీస్లో ఉన్నాం, వెళ్ళిపోయాం. నిజంగా సర్వీస్ ఎంతమంది ఆత్మలను టచ్ చేసాం మనం, ఎంతమంది ఆత్మల్ని టచ్ చేసాం ఈరోజు. ఇది సర్వీస్ అంటే. ఎంతమంది ఆత్మల్ని టచ్ చేసాం అంటే ఆ సర్వీస్ యాటిట్యూడ్ అనేటువంటి తెలియడానికి నేను చెప్తా ఉన్నాను. నేను ఫస్ట్ న్యూ భక్తగా జాయిన్ అయినప్పుడు
బెంగళూరులో కెంపేగౌడ రోడ్ జనతా బజార్, దాని ముందు స్టాల్ పెట్టుకునేవాళ్ళు, బుక్ స్టాల్. ఒకరోజు ఎంత మాట్లాడేవాళ్ళం అంటే గొంతులో నుంచి బ్లడ్ వచ్చేది, అంతగా మాట్లాడేవాళ్ళం. కూర్చునే వాళ్ళం కూడా కాదు, నిలబడుకొని భగవద్గీత రండి 2-3 కన్నడలో పదాలు, బన్నిరి యథాతథ భగవద్గీత తొగళి తీసుకోండి. ఆ నిలబడుకొని ఒకరోజు 100 భగవద్గీతలు, 120, 150 కూడా జస్ట్ ఆన్ ద రోడ్డు మీద నిలబడుకొని. కంఫర్టబుల్ ప్లేస్, అన్ని కంఫర్ట్. మనకు తపన లేదు. అరే అంటే దాని విలువ తెలియదు. భగవంతుడికి చాలా ప్రీతికరమైంది. తత్వాన్ని మనం ఇవ్వాలా. సో అందుకని మనం ఏంటి అంటే ఆ ప్రభుపాదుల వారి మూడుని అర్థం చేసుకోండి దయచేసి. ప్రభుపాదుల వారి మూడు ఏంటి అంటే ప్రతి ఆత్మకి కృష్ణుని పరిచయం చేయాలి. అది ప్రభుపాదుల వారి మూడు. మందిరానికి వస్తే వ్యక్తుల్ని నువ్వు వ్యక్తిగా చూడొద్దు, ఆత్మగా చూడు. ఆ ఆత్మ ఎట్లా ఉద్ధరింపబడాలంటే ఆ పరమాత్మ సేవలో ఎట్లా అతన్ని కైంకర్యం చేయాలి. 24 గంటలు ఒకరి మీద ఒకరికి అసూయ, ఒకరి మీద ఒకరు ద్వేషం. గురువుగారిని ఏదన్నా అంటే ఇంకా ఆనందం మనకు. కొంతమంది ఉంటారు ఆ కేటగిరీలో. నెగటివ్ విషయాలు వినడం, వాటి గురించి సమయాన్ని స్పెండ్. దగ్గర పడిపోతుంది. ఎంత నువ్వు చేసుకున్నావు. ప్రభుపాదుల వారు చెప్తారు, గోలోక బృందావనానికి వెళ్తే కృష్ణుడు నిన్ను చూడంట, నీ వెనకాల చూస్తాడంట. వీడు ఎంతమందికి నా గురించి చెప్పి తీసుకొస్తున్నాడు అని. మనం చేతులు ఇచ్చుకుంటూ ఒక్కరం వెళ్ళామనుకో, వీడు చాలా కృపణుడు. సో అందుకని ఒక్క ప్రభుపాదుల వారు అంత ప్రభావం ప్రపంచమంతా చూపించినప్పుడు మనం ఇంతమంది ప్రతి ఒక్కరి యొక్క ధ్యేయం ఏదో ఒక రకంగా జీవుల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకురావాలా అనే తపన బట్టి రిజల్ట్ ఉంటుంది. ప్రభుపాదుల వారు చెప్తారు, గొంగళి పురుగు అది మెడిటేట్ చేసి సీతాకోక చిలుక అయిపోద్ది. గొంగళి పురుగు. మనం కూడా మెడిటేట్ చేయాలి సేవ గురించి. అరే ఈ తత్వాన్ని ఇవ్వాలా అనేటువంటి తపన. డెఫినెట్గా ఫలితం ఉంటుంది. మీరందరూ అంటే ఇది గొప్పగా చెప్పుకునేది కాదు. ఈ నిర్మాణాలు ఇవన్నీ అయ్యేటప్పుడు నిద్ర పట్టేది కాదు. ఒకరోజు జపమాల అటు పట్టుకొని ఆ చైర్లో కూర్చొని ఉంటే రాత్రంతా అట్లాగే కూర్చొని ఉండేవారు. ఉదయం మంగళారతి టైం దాకా అట్లాగే మెలకుతూనే ఉండేవాళ్ళు. నిద్ర పట్టేది కాదు. ఆలోచన ఎట్ చేయాలి ఎట్లా మందిరం ఈ టైం లోపల ఎట్ చేయాలి. మనకు ఆ కమిట్మెంట్ అనేది ఉన్నప్పుడు ప్రచారం చేయడానికి ఆ ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ ఉన్నప్పుడు భగవంతుడు స్పందిస్తాడు. మనకేం కమిట్మెంట్ లేదు కదా. ఎవరికన్నా నేను బుక్ స్టాల్లో ఉన్నాను, ఇన్ని పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఏం టార్గెట్ లేదు. అయినా అవ్వలేదు ప్రభు అంత ఫినిష్ అయ్యిందా అవ్వలేదా. మా తోటి బ్రహ్మచారులు చెప్పేవాళ్ళు, ఎంత మెడిటేషన్ అయ్యా, రాత్రి కూడా నిద్రలో కూడా భగవద్గీత యథాతథం తీసుకోండి అంటున్నావు. బంక్ బెడ్స్ ఉండేటివి. ఆ పక్కన బ్రహ్మచారులు నిద్రలో కూడా భగవద్గీత తీసుకుని అరుస్తున్నాం అంట. ఎవడన్నా వ్యాపారస్తులు ఉంటాడు, పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వస్తారు, ఊరికే సర్వీస్ వెళ్ళిపోతారు. వాళ్ళకి సేల్స్ అయినా ఒకటే అవ్వకపోయినా ఒకటే జీతం వచ్చేస్తుంది. మనం కూడా అంతేనా? అదే రకమైనటువంటి చైతన్యమా? మనకు డబ్బు వచ్చినా రాకపోయినా కృష్ణుడు ఇవ్వగలిగానా లేదా ఇతరులకి? అది కదా మన మెడిటేషన్. వాడు పని చేసినా చేయకపోయినా జీతం వస్తే ఏం లేదు, టార్గెట్ ఇస్తాడు వాడు.
ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వస్తుంటారు, మారిపోతూ ఉంటారు. ఏం మారిపోతున్నారంటే టార్గెట్లు తట్టుకోలేకుండా అందుకని మారిపోతున్నారు. మనకు టార్గెట్ లేవు, నువ్వే నిర్ణయించుకో టార్గెట్. భక్తి తీర్థస్వామి అని ఉండేవాళ్ళు ప్రభుపాదుల శిష్యులు. ఆయన రోజుకి 2000 పుస్తకాలు ఏమో డిస్ట్రిబ్యూట్ చేయకపోతే ఆయన ప్రసాదం తీసుకునేవాళ్ళు కాదు. కాలం చేశారు, లేరు ఆయన. ఆయన ఆఫ్రికన్ మహారాజ్. రోజు ఇన్ని పుస్తకాలు వితరణ చేయాలి. అంటే మనం అందరం కూడా ఏంటి అంటే, ఆ మహానుభావుడు ప్రభుపాదుల వారు జీవితం అంతా దేనికోసం ఆయన కష్టపడ్డారు? కృష్ణుణ్ణి ప్రపంచానికి ఇవ్వడం కోసమే. ఇంకా వేరే ఆలోచన లేదు, వేరే ఆలోచన లేదు. సో మనం కూడా అదే మెడిటేషన్లో ఉండాలా. సర్వైవల్ కోసం కాదు ఆర్గనైజేషన్, జీవించడానికి కాదు, జస్ట్ జీవించడానికి, కృష్ణుని ఇవ్వడానికి. చాలా స్పెషల్ ఇది ఇస్కాన్ అనేటువంటి ప్రభుపాదుల వారి సంకల్పం, కృష్ణుని ఇవ్వడానికి. అది మాతాజీలైనా, ప్రభువులైనా, పిల్లలైనా, పెద్దలైనా ఒకే మెడిటేషన్ ఉండాలి. ఎంతమందికి నేను కృష్ణుని ఇవ్వగలను? మీరందరూ నిజాయితీగా చెప్పండి, కృష్ణుడి లీలలు మనం చర్చించినప్పుడు ఎంత రమ్యత కలుగుతుంది, మధురంగా ఉంటుంది. తుష్యంతి చ రమంతి చ, రమ్యత ఉందా లేదా? ఎవరేం ఉత్సాహంగా చెప్పట్లేదు. రమ్యత ఉందా లేదా? ఆనందం ఉందా లేదా? మరి ఆనందాన్ని ఇవ్వాలా లేదా ఇతరులకి? డెఫినెట్గా ఇవ్వాలి. సో అందుకని కొంచెం మేల్కొందాం, చెత్తా చెదారాలు పక్కన పెట్టేద్దాం. అందరి యొక్క గోలు కృష్ణుని మనం ఎంత సేవించుకోవాలా, ఎంత ఇతరులకు ఇవ్వాలా. చైతన్య మహాప్రభు చెప్పింది, జన్మ సార్థక కరే కరో పరోపకార్. జన్మ సార్థక కరే కరో పరోపకార్ అంటే ప్రభుపాదుల వారి ఫాలోవర్గా రోజులో ఒక్కసారైనా కానీ, అంటే నిజాయితీగా ఒక్కసారైనా కానీ, నేను కొన్ని ఆత్మల కన్నా ఈ కృష్ణుని గురించి చెప్పాలా, కృష్ణుని ఇవ్వాలా అనేటువంటి సంకల్పం కలగకపోతే మనం నిజంగా ప్రభుపాదుల వారి ఫాలోవర్స్ కానే కాదు. ఇటువంటి పాయింట్కి చప్పట్లు కొట్టాలా? నిజమా కాదా చెప్పండి? వీఆర్ నాట్ ఫాలోవర్స్ ఆఫ్ ప్రభుపాద్. ఒక్కసారన్న రోజులో నేను కొందరికన్నా కృష్ణుని ఇవ్వాలా, ఈ కృష్ణతత్వం చెప్పాలా అనేటువంటి ఆలోచన మనకు రాలేదంటే జస్ట్ ఏదో వస్తున్నాను, డ్యూటీ లాగా సర్వీస్ చేసుకున్నాను, ప్రసాదం తింటున్నాను, వెళ్ళిపోతాను అంటే జస్ట్ వర్కర్ లాగాను. డివోటీ ఈజ్ డిఫరెంట్. డివోటీ అనేవాడు వేరే. డివోటీ అంటే ఆ స్వామి యొక్క కీర్తిని నలుగురికి చెప్పకుండా అతను జీవించలేడు. నారదముని ఆల్వేస్ సింగింగ్ ద గ్లోరీస్ ఆఫ్ రాధారమణ. నారదముని భజోరవీణ రాధికరమణ. ఏం చేస్తున్నాడు నారదముని? నారదముని భజోరవీణ రాధికరమణ. ఆయన వీణ వాయిస్తూ రాధికారమణలను ఎప్పుడూ కీర్తిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు కీర్తిస్తూనే ఉన్నాడు. మన పరంపరలో ఉన్నాడా నారదముని? లేడా? ఉన్నారు కదా, అదే పరంపరలో వస్తున్నాం కదా. సో వీ షుడ్ ఆల్సో డూ సేమ్ థింగ్. మనం కూడా అదే చేయాలా. సో అందువల్ల ఏదో సర్వైవల్ జీవితం గడిపేసేదానికి అనే కాన్సెప్ట్ బ్రహ్మాండంగా రాధా గోపీనాథ్ చూసుకుంటున్నాడు. మీరు చూశారు కూడా, కరోనాలో ప్రపంచం అంతా సఫర్ అయింది. మనకేమన్నా పెయిన్ తెలిసిందా? 4 గోడల మధ్యలో ఉన్నాం, అన్నీ జరిగిపోయాయి, ఏం ప్రాబ్లం లేదు. రేపేదో ఈ యుద్ధాల వల్ల వాటి వల్ల ఏదో సమస్యలు వస్తాయని ఏదేదో చెప్తున్నారు.
కానీ నేను మీకు హామీ ఇస్తా, ఇక్కడ రాధా గోపీనాథ్ మందిరంలో ఏం కరువు ఉండదు, ఏం కరువు ఉండదు. అవన్నీ కాదు సమస్యలు. మనం కృష్ణ చైతన్యంలో ఉన్నామా? కృష్ణుని ఇతరులకు ఇస్తున్నాము. జన్మ సార్థక కరే కరో పరోపకారం. సో అందువల్ల మన ఐడియాలజీ కొంచెం మార్చుకొని ప్రతి ఒక్కరు కూడా మన సర్వైవల్ ఆయనకి సరెండర్ అయితే సర్వైవల్ ఏంటే భయం ఏంటి మనం పడాల్సి. అది కాదు మన సమస్య ఏంటంటే నేను భక్తిలో ఉన్నానా లేదా, ఇతరులకు భక్తిని ఇవ్వగలుగుతున్నానా లేదా అనేటువంటి దృక్పథంతో ఇక ముందు మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలా. అప్పుడు ప్రభుపాదుల వారి యొక్క అనుమాయులుగా మనం చెప్పుకునేదానికి అవకాశం ఉంది. ప్రభుపాదుల వారి జీవిత ధ్యేయం అంతా ఒకటే, కృష్ణుణ్ణి ఆయన ఉంచుకుని ఇతరులకు ఇవ్వాలనుకున్నారు. మనం కూడా అదే ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు, డౌట్స్?